మనం ఇప్పుడు చూస్తే సెన్సెక్స్ ఆల్ టైమ్ హైలో ఉంది. నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఉంది. మార్కెట్స్ పరిగెడుతున్నాయి. ఏ రోజు చూసినా మినిమమ్ 3-4 ఐపీఓస్ క్యూలో ఉంటున్నాయి. నిన్న మా అల్లుడు బద్రి వచ్చి బజాజ్ హౌసింగ్ పైన మీ ఒపీనియన్ ఏంది మామ అన్నారు. నేనుండి నా ఒపీనియన్ ఎందుకు అడుగుతావు? నువ్వే టైం తీసుకుని రీసెర్చ్ చేసి నాకు చెప్పు అన్నాను. సో ఒక బ్రీఫ్ గురించి తన గురించి చెప్పాలంటే తను బద్రీనాథ్ ఈ స్టడీయింగ్ 6th క్లాస్. అయితే ఇతను 5th క్లాస్లో ఉన్నప్పుడే సెబీ ఎగ్జామినేషన్స్ 7 మాడ్యూల్స్ పాస్ అయ్యాడు. మోస్ట్ టఫెస్ట్ మాడ్యూల్స్ అనమాట. సెబీ అనేది ఎన్ఐఎస్ఎం అనే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తుంది. హూ ఆర్ లుకింగ్ ఫర్ ద కెరియర్ ఇన్ ది ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్, ఫండ్ అకౌంటింగ్ అండ్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్. ఆ మాడ్యూల్స్ ఏంటంటే ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, సెక్యూరిటీ ఆపరేషన్ రిస్క్ మేనేజ్మెంట్, మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్స్ మాడ్యూల్, మ్యూచువల్ ఫండ్స్ అడ్వైజరీ మాడ్యూల్. ఇవన్నీ పాస్ అయిన తర్వాత 1 ఇయర్లో, అంటే మీరు అనుకుంటారు పాపం పిల్లల్ని కష్టపెట్టారేమో అని. నేనేం కష్టపెట్టలేదు. వాళ్ళు ఓన్లీ సండేస్ మాత్రమే మా బీ స్కూల్కి వచ్చి చదువుకున్నారు. నేను చేసిన హెల్ప్ ఏంటంటే వాళ్ళ కోసం ఒక ఫ్యాకల్టీని అపాయింట్ చేశాను అంతే. సో వాళ్ళు ఎఫర్ట్ పెట్టారు. ఖచ్చితంగా హీఈస్ ద సెకండ్ యంగెస్ట్ ఇన్ ద కంట్రీ టు పాస్ దీస్ ఎగ్జామ్స్. జనరల్గా ఎవరైనా స్టాక్ బ్రోకింగ్ ఫర్మ్ పెట్టాలంటే ఈ మాడ్యూల్స్ పాస్ అవ్వాలని రూల్ ఉంది. కానీ బయట ఎవరైనా కూడా నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే రాయొచ్చు అనమాట. సో అట్లాగా వీళ్ళ దగ్గర రాయిపించాను. ఏజ్ లిమిట్ లేదు. సో ఈవెన్ ద 3rd క్లాస్ ఫెలో ఆల్సో కెన్ రైట్. మా అబ్బాయి కంప్లీట్ చేసినప్పుడు 3rd క్లాస్ కంప్లీటెడ్. సో డ్యూరింగ్ హిస్ 4th క్లాస్ ఈ కంప్లీటెడ్ 8 ఎగ్జామినేషన్స్. సో అయితే మనం బద్రి నుంచి చాలా నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఏంటంటే కంటిన్యూస్ హార్డ్ వర్క్. చాలామంది అనుకుంటారు హార్డ్ వర్క్ అంటే గట్టిగా కొట్టాలని. కాదు, కన్సిస్టెన్సీ అనేది హార్డ్ వర్క్. అంటే నువ్వు తక్కువ ఎఫర్ట్తో ఆ పని చేసినా కంటిన్యూగా చేయి. అంటే 10 hours పర్ డే చదివితే 10th డేకి నువ్వు టైర్డ్ అయిపోవచ్చు. 2 hours పర్ డే చదువు, ఒక 1 year చదువు, ఒక 2 years చదువు. సో అట్లాగనమాట. సో దీన్ని నేను క్లాస్లో ఎట్లా చెప్తానంటే యాజ్ లాంగ్ యాజ్ యూర్ ఇన్ ద రైట్ పాత్, స్పీడ్ డజంట్ మ్యాటర్. నువ్వు రాంగ్ పాత్లో ఉంటే స్లోగా వెళ్ళినా ప్రాబ్లమే, ఫాస్ట్గా వెళ్ళినా ప్రాబ్లమే. అదే రైట్ పాత్లో ఉంటే స్లోగా వెళ్ళినా రేపు రోడ్డు తెలిసిందనుకోండి, కాన్ఫిడెన్స్ వచ్చాక యూ కెన్ డ్రైవ్ ఎట్ స్పీడర్ రేట్. కమింగ్ బ్యాక్ టు ద కరెంట్ టాపిక్, మనము బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఇష్యూ ఎలా జరిగింది, ఈరోజు లిస్టింగ్ కూడా అయింది, ది డీటెయిల్స్ తెలుసుకుందాము. ఓకే, అయితే మీకు చెప్పొచ్చేది ఏంటంటే బద్రి ఈజ్ నాట్ ఎ రిజిస్టర్డ్ అనలిస్ట్. దిస్ ఈజ్ నాట్ ద రికమెండేషన్ వీడియో టు బై ఆర్ సెల్ ఎనీ స్టాక్. నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను. సో మనం నేర్చుకోవాల్సిన బద్రి గురించి ఇంకొకటి ఉంది. తను ఈక్విటీ డెరివేటివ్స్ 2 times ఫెయిల్ అయ్యాడు, 3rd time పాస్ అయ్యాడు 1 week గ్యాప్లో. కరెన్సీ కూడా 1 time ఫెయిల్ అయ్యాడు, 2nd time పాస్ అయ్యాడు. అంటే చాలామంది మనం ఫెయిల్ అయిపోగానే డిసప్పాయింట్ అయిపోతాం లైఫ్లో. కిడ్స్కి కూడా మనం పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మనం స్ట్రాంగ్ అవుతాం. బట్ అది చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వెన్ దే అచీవ్ 20 years or 21 years, లెట్ us say దే ఆర్ గోయింగ్ టు డూ CA. ఒక అటెంప్ట్ ఫెయిల్ అయ్యారు, దే విల్ నెవర్ గివ్ అప్. 2 attempts ఫెయిల్ అయ్యారు, దే విల్ నెవర్ గివ్ అప్. దే స్టే స్ట్రాంగ్ అన్నట్టు. మిస్టేక్స్ నుంచి తెలుసుకుంటారు. సో ఈ ప్రాసెస్ అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే దే విల్ బీ స్ట్రాంగర్ అండ్ అచీవర్స్ ఇన్ ద లాంగ్ టర్మ్ అని నా ఒపీనియన్ అనమాట. లెట్స్ గో టు ద ఇష్యూ, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఇష్యూ. సో బద్రి, ఈ ఇష్యూ గురించి కొద్దిగా డీటెయిల్స్ చెప్తారా? ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఐపీఓ ఆఫ్ ద సీజన్. అండ్ ఎప్పుడైతే ఇది లాస్ట్ 30 yearsగా లిస్ట్ అయిందో, ఈ బజాజ్ గ్రూప్ లాస్ట్ 30 years 1994లో లాస్ట్ టైం ఇష్యూ చేసింది. తర్వాత 30 years తర్వాత ఇప్పుడు 2024లో తర్వాత మళ్ళీ ఇప్పుడు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అని ఇప్పుడు ఇష్యూ చేసింది. ఇది బిగ్గెస్ట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ అమౌంట్? ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంత అమౌంట్, ఎంత ఇది ఐపీఓ అమౌంట్ ఎంత? ద ఇష్యూ సైజ్ ఈజ్ 6,560 crores. సో బజాజ్ గ్రూప్లో మనం లాస్ట్ 30 yearsలో బజాజ్ ఫిన్సర్వ్ కానీ బజాజ్ హిందుస్థాన్ కానీ ఆ గ్రూప్లో పెర్ఫార్మెన్స్, స్టాక్ ప్రైస్ పెర్ఫార్మెన్స్ చూసాము. ఇన్వెస్టర్స్కి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాఫిట్స్ ఇచ్చాయి. సో ఆ బేసిస్లో మనం ఈ షేర్ని కూడా బై చేయొచ్చా ఇప్పుడు? ఎస్, అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఈ షేర్ 1994లో ఎప్పుడైతే ఫస్ట్ బజాజ్ ఫైనాన్స్ ఇష్యూ చేసిందో, అది 2002కి వచ్చినా కానీ దాని మార్కెట్ క్యాప్ అనేది జస్ట్ ఒక 356 crores. కానీ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది ఇప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది ఐపీఓ, జస్ట్ మొన్న లేకపోతే లిస్ట్ అయినట్టుంది. కానీ
ఇప్పుడే దీని మార్కెట్ క్యాప్ అనేది 58,000 crores దాకా ఉంది. సో ఇన్వెస్టర్స్ దీని మీద చాలా నమ్మకం పెట్టుకోవచ్చు. సో ఈ బజాజ్ ఫైనాన్స్ ఇష్యూ ఇప్పుడు లిస్ట్ అయిపోయింది, మరి ఇప్పుడు బై చేయొచ్చా? చేయొచ్చు. ఇప్పుడైతే గ్రే మార్కెట్ ప్రీమియం నిన్న 80 రూపీస్ ఉండేది, కానీ ఇప్పుడు స్టాక్ క్లోజింగ్ ప్రైజే 160 రూపీస్ ఉంది. సో ఇప్పుడైనా మనం బై చేయొచ్చు. సో ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ప్రొడక్ట్స్ ఏముంటాయి? దీని ప్రొడక్ట్స్ ఏంటంటే హోమ్ లోన్స్, ఇంకా ల్యాబ్స్, లోన్స్ అగైన్స్ట్ ప్రాపర్టీ, థర్డ్ వన్ లీజ్ రెంటల్ డిస్కౌంటింగ్, ఇంకా ఫోర్త్ డెవలపర్ ఫైనాన్సింగ్. ఇష్యూ ఓపెనింగ్ డేట్స్ అండ్ క్లోజింగ్ డేట్స్ ఎప్పుడు? ఈ ఇష్యూ ఓపెనింగ్ డేట్ September 9th నుంచి, క్లోజింగ్ డేట్ September 11th. ప్రైస్ బ్యాండ్ ఎంత? దీని ప్రైస్ బ్యాండా 66 to 70 రూపీస్. సో ఈ ఇష్యూ బ్రేకప్ గురించి ఏమైనా ఐడియా ఉందా? ఐడియా ఉంది. ఈ ఇష్యూ ఫుల్గా దీని అమౌంట్ పెట్టింది అయితే 6,560 crores. దీంట్లో ఫ్రెష్ ఇష్యూస్కి 3,560 crores ఉన్నాయి. అదే ఆఫర్ ఫర్ సేల్కి వస్తే 3,000 crores ఉన్నాయి. మరి లాట్ సైజ్ ఎంత? మనం ఐపీఓకి అప్లై చేయాలంటే ఎంత? ఇప్పుడు సెకండరీ మార్కెట్స్లో బై చేయాలంటే ఎంత? ఇప్పుడు ఐపీఓ ఉండేది కాబట్టి మినిమం మనం 214 షేర్స్ అప్లై చేయాలి. కానీ ఇప్పుడు ఐపీఓ అయిపోయింది కాబట్టి మనం 1 షేర్ 2 షేర్ చేసుకున్నా పర్లేదు. ఫైన్, వెరీ గుడ్. మీరు ఇన్వెస్ట్ చేస్తుంటారా? నేనా? ఇప్పుడు చేయను, కానీ నాలెడ్జ్ ఉంది. గుడ్. ఇన్వెస్ట్ చేయొద్దు, ఎందుకనంటే చిన్నపిల్లలకి ఎమోషన్ కంట్రోల్ ఉండదు. అవును. లాస్లు ఎంత వస్తే తెలియదు. మార్కెట్ మీద నాలెడ్జ్ మనం గెయిన్ చేయాలి, కానీ దాన్ని మనీకి కన్వర్ట్ చేసే ఆశ మనకి తక్కువ ఉండాలి. అప్పుడే మనం లాంగ్ టర్మ్ మార్కెట్లో ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బద్రి. అండ్ 6th క్లాస్లోనే 8 ఎగ్జామ్స్ పాస్ అయ్యారు మీరు. సో జనరల్గా మనం అప్లై చేస్తుంటే కంపెనీస్కి డెట్ ఇష్యూకి అప్లై చేస్తున్నాం అనుకుంటే వీ సీ క్రెడిట్ రేటింగ్. బట్ వెన్ వీఆర్ అప్లయింగ్ ఫర్ ఫైనాన్స్ కంపెనీస్ వీ మస్ట్ సీ క్రెడిట్ రేటింగ్ ఈవెన్ ఇఫ్ వీఆర్ అప్లయింగ్ ఫర్ ఈక్విటీ ఆల్సో. సో ఈ బజాజ్ హౌసింగ్కి క్రెడిట్ రేటింగ్ ఎంత ఉంది ఇప్పుడు? ఇండియాలో అయితే ఇది నెంబర్ 1 క్రెడిట్ రేటింగ్తో ఉంది, లాంగ్ టర్మ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్లో అయితే AAA క్రెడిట్ రేటింగ్ ఉంది. అదే షార్ట్ టర్మ్లోకి వస్తే A+1 క్రెడిట్ రేటింగ్ ఉంది.